ఓం శ్రీ సాయిరామ్. గీతాధ్యాన శ్లోకంలో మరొకదాన్ని తెలుసుకుందాం. సాయిరామ్. పారాశర్యవచ సరోజమమలం గీతాదగంధోత్కటం నానాఖ్యానకేసరం హరికథా సంబోధనాబోధితం లోకే సజ్జన షట్పదైరహరః ప్రేయీయమానం ముదా భూయాత్ భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే. పరాశరుని కుమారుడు వ్యాసుడు. వ్యాసుని తండ్రి పరాశరుడు, తల్లి బెస్త యువతి సత్యవతి. వచస్సరోజ, వ్యాసుని చేత గొప్పగా చెప్పబడినటువంటి సరస్సు మహాభారతం. గీతార్థ సంబోధితం, గీత బోధించగలిగినంత కలిగి ఉంది. ఆ నదీ జలమంతా కూడా మంచి సువాసన వెదజల్లుతున్నటువంటి తామర పుష్పం. దీనికి ఎన్నో రేకులు ఉన్నాయి. ఆ తామర పుష్పం అనే మహాభారతం నుంచి వచ్చింది ఈ గీత. ఎన్నో ఉపమానాలతో ఉపాఖ్యానాలతో మహాభారతం చెప్పబడింది. హరికథా సంబోధనాబోధితం, మెల్లగా ఆ కమలం హరిభావనతో విప్పారింది. హరి గురించి ఎన్నో వర్ణనలు చేయబడ్డాయి. లోకే సజ్జన షట్పదై రహ పేపీయమానం ముదా. ఈ ప్రపంచంలో మంచి వ్యక్తులను తుమ్మెదలతో పోలుస్తారు. తుమ్మెదలన్నీ కమలం వద్దకు ప్రతిరోజు వచ్చి ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటాయి. భూయాత్ భారత పంకజం, మహాభారతం వ్యాసుని మాటల్లో గొప్ప సరస్సు. ఆ సరస్సులో పుట్టినటువంటి గీత మంచి సువాసనలు వెదజల్లే కమలం. దాని నిండా తేనె ఉంది. దానిని ఆస్వాదించడానికి చాలామంది ఉత్తములు వస్తుంటారు. పంకజం, పంకం అంటే బురద, జం అంటే పుట్టినది, బురద నుంచి పుట్టినది అని అర్థం. అదే కమలం. నీరు ఎంత మురికిగా ఉన్నా, అనగా బురదగా ఉన్నా, ఆ మురికి ఎంత మాత్రం కమలానికి అంటదు. అలా సుందర పుష్పంగా వికసిస్తుంది. కలిమల ప్రధ్వంసిన శ్రేయసే. దుష్ప్రవర్తన పెచ్చు పెరిగిన కలియుగంలో మహాభారతం మనకు వరప్రసాదం. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.